నిన్నటి సంది ఇప్పటిదాకా అందరూ ఒకటే ముచ్చట కోసం అడుగుతున్నారు. కవితక్కకు ఏమైంది, ఏమేం సంగతి, ఈడీ అధికారులు ఏమేం చేసిరని. మరి ఈడీ అధికారులు ఏం ప్రశ్నించిర్రు, కవితక్క ఏం సమాధానం చెప్పింది, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎట్లా కొనసాగినాయో ఒకసారి చూద్దాం పండ్రి. అరే ఇట్లా ఎమ్మెల్సీ కవితక్కను అరెస్టు చేసిర్రో లేదో అట్లా రాష్ట్రం అంతా బగ్గుమంటున్నదులో బీఆర్ఎస్ కార్యకర్తలతోని మోడీ దిష్టి బొమ్మను కాల్చుడు ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలుపుడు నడిచింది అలా రాష్ట్రం మొత్తం. నిన్న కవితక్కను అరెస్ట్ చేసినాక రాత్రంతా ఈడీ ఆఫీసులని ఉంచి తెల్లారి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకొచ్చిర్రు. కోర్టుకు తీసుకొచ్చినాక విచారణ చేయాలి, ఎవరెవరు ఉన్నారు అంతా బయటపడాలని చెప్పి ఈడీ లాయర్లు చెప్పుకొచ్చిర్రు. ఈడీ లాయర్లు ఇట్లా మాట్లాడుతుంటే కవితక్క లాయర్లు ఇంకో తీర్లా మాట్లాడిర్రు. అట్లెట్లయితుంది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉన్నది, ఆ కేసు ఏదో ఒకటి తీరేదాకా మీరు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వీళ్ళు ఇట్లా ఐసీకి తైసి నడిచిందులో కోర్టుల. ఆఖరికొస్తే వీళ్ళ వాదనలు వాళ్ళ వాదనలు విన్నాక కవితక్కను చక్కగా రిమాండ్కు పంపింది. 23 తారీఖు దాకా రిమాండ్లు ఉండాల్సిందే మళ్ళా.